కాకినాడకు మరో మణిహారం అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న సంస్థనే ఎక్స్టెన్షన్ చేయబోతున్నారు. కాకినాడకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళబోతున్నారు ఈ నెల 18వ తేదీన. అదేంటి అంటే కోరమండల్ భారీ విస్తరణ. కాకినాడ కేంద్రంగా ఎరువులు ఉత్పత్తి చేస్తున్న కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ భారీ విస్తరణ చేపడుతోంది. ఇటీవల 1100 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆ సంస్థ చేపట్టిన ఫాస్పారిక్ అలాగే సల్ఫూరిక్ యాసిడ్ ప్లాంట్ల పనులైతే కంప్లీట్ అయిపోయినాయి. స్వయం సమృద్ధి పర్యావరణ రహిత సాంకేతికతతో నిర్మించిన ఈ ప్లాంట్లను ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. వాస్తవానికి 2003లో గోదావరి ఫెర్టిలైజర్స్ ను కోరమండల్ సంస్థ విలీనం చేసింది. అప్పట్లో 8.3 లక్షల టన్నులుగా ఉన్న వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతం 22.5 లక్షల టన్నులకు పెంచింది. తాజాగా ఇప్పుడు ఈ విస్తరణతో మరొక 7.5 లక్షల టన్నుల సామర్థ్యంతో అదనంగా కాంప్లెక్స్ ఎరువుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది గనక కంప్లీట్ అయితే దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఎరువుల తయారీకి సంబంధించిన హబ్గా కాకినాడ అవతరిస్తోంది. ఇది ఆ సంస్థ వ్యవహారాల ఉపాధ్యక్షుడు చెప్పిన మాట. ఏది ఏమైనా ఇప్పుడు కోరమండల్లో కొత్తగా కొన్ని ప్లాంట్లు ఏర్పాటు చేశారు. దీంతో ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దాదాపు 7.5 లక్షల టన్నుల ఉత్పత్తి పెరుగుతోంది. ఇది ఒక రకంగా కాకినాడకు ఒక అతిపెద్ద మణిహారంగా మారుతుందా, దీనివల్ల ఏ స్థాయిలో ఎంతమందికి ఉపాధి లభించబోతోంది అనేది దీన్ని రేపు జూన్ 18వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ కొత్త ప్లాంట్ కోరమండల్ భారీ విస్తరణకు ఏర్పాటు చేసిన ప్లాంట్లను ప్రారంభించబోతున్నారు.